కొడుకులు మొఖానికి పసుపు పెట్టుకొని 50 రూపాయలు నొచ్చి కుంగ పెట్టుకోవాలి ఆ యొక్క కాళికమ్మ గుడికడికి వచ్చి సత్యవాది దేవి ఆడవిల్ల సత్యవాది దేవి ఏమనుకున్నది నా కొడుకును పోతా జగమయ్యవచ్చి ఆకి కలిలో పడ్డడవా నా కొడుకును పోయాలని కొడుకును జాలాడి బండలకు తోలుకపోయి తడిబెడి తానాలు పోయబట్టే అమ్మా తడిబెడి తానం పోసింది తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టుకున్నదమ్మా అప్పుడు కన్న కొడుకు పట్టు వస్త్రాలు వేసింది పట్టు బట్టలు వేసింది ముఖము నిండా పసుపు పెట్టింది రూపాయి ఎరువు బొట్టు పెట్టి మల్లె పూల దండల మీద లోపల వేసింది జిల్లేడు దండల మీద లోపల వేసింది రారా కొడుగాని మళ్ళీ మేకపోతులు ముందుకు వచ్చినట్టుగా కొడుకులు తీసుకొని వచ్చింది కాళికమ్మ గుళ్ళ ముందటికి నేను ఎంత కర్మాత్మురాలవా నేను ఎంత కఠినాత్మురాలను ఇలా జంగమయ్య కోరినట్టుగా నా కొడుకును పోతానా అని ఒప్పుకున్నా గాని నా ఇచ్చిన చేతులతోడి నా కొడుకును నేనెట్లా పోయాలి నా కొడుకును పోయే తరము నాకు కాదు అని తల్లి సత్యవాది దేవి ఇప్పుడే ఈ వల్ల 7 సత్కూరు సాతమ్మ కొడుకులు 7 ఎలబోయే కట్కీలు ఉండరు కట్కీల నూనెకోడు వచ్చి నా కొడుకులు పోయమంటారా అని ఓరి కట్కీల బేడిగిరా సత్యవాది బేడిగిరా సత్యవాది కొడుకు పనిభూషణి మనకు తలగొట్టాలి కొడుకు మనకు తలగొట్టురన్నా అప్పుడు కనుక వాళ్ళు కలదు ఓ బిడ్డ కన్న కొడుకును పోయమంటున్నావు బిడ్డ కసాయి వల్ల మేమున్న బిడ్డ వరకల్లా హలనా దినవందు అన్న సంగమయ్య కుమారిచ్చిన వరకల్లా రామ 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 రఘురామ దేవా నా తల్లి చెప్పినట్టుగా బ్రాహ్మణయ్య చెప్పినట్టుగా నాది కరగరగర గొంతులు పోతామని అన్నలారా నా తారంగ తన పండు కొట్టినాక నా నైవేద్యం అండి కాళికమ్మకు పెట్టినాక
నా శిరస్సు నా మొండాన్ని మీరు మాత్రం అడగరే మీ ఒక్క దగ్గర ఎత్తి నా తల్లి కప్ప ఎప్పుడు అక్కలాడా మరి మాత్రం మల్లె పూల దండలేసి చిన్న దండలేసి ఆ పిల్లగాని మోకాళ్ళ మీద వండ పెట్టుకొని మోకానికి పసుపు పెట్టిరవా రూపాయి బొట్టు పెట్టి మోకాళ్ళ మీద పిల్లగాని వండుకొని గోవిందాని కడిగారు పడుతున్నావా గోవిందాని కడిగాలు రావడంటే కన్న తల్లికి కొడుకు యాది కత్తుల్లడు నా కొడక కడసారి నిన్ను ముద్దు పెట్టుకుంటారా కొడగారి కొడుకు పేటగా తిల్లి సత్యవాది చేరి చెక్కిళ్ళ ముద్దులెట్టుల్లరే ప్రాణం పోతుంది అవ్వా అమ్మ ఇంకా క్షణం అయితే నా ప్రాణం పోతుంది అవ్వ నేను నిన్ను చూడలే అవ్వా అవ్వ నేను నిన్ను అమ్మ అని పిలువలే అవ్వా తనవి తీరా అమ్మ అని పిలుస్తారాని అమ్మ అమ్మ అని పిల్లగాడి ఎప్పుడు అంటున్నాడు ఉర్రపుంట నోరు దొరకబట్టి కడికి వాళ్ళు మోకాళ్ళ మీద వండ పెట్టుకొని కరకారా గొట్టలైరా కనకలమ్మ బండ మీద రక్తమేలై పారతన్నది అంతవరం దూరము సిరుసు పట్టది అంతవరం దూరం మొండె పట్టదవ్వా సిప్పల రక్తం పట్టుకొని వచ్చింది కాళికమ్మ గుడి ముందడ పెట్టింది కొడుకు మాంసము తీసుకొని వచ్చి కాళికమ్మకు నైవేద్యం పెట్టింది నైవేద్యం పెట్టవరకల్లా కొడుకు రక్తం వచ్చి తల్లి కాళ్ళకు చుట్టుకుంటున్నదే అమ్మా అప్పుడు కన్న తల్లి అనుకుంటున్నది నా కొడుక నిధి పోలేక జీవి పోరాడుతున్నదిరా కొడుకు కొడుక నిధి రాలేక జీవి రమ్మంటున్నదిరా కొడుక నిధి వెళ్ళిపోక జీవి 7 వారాలు తిరుగుతుందిరా కొడుకు ఇలా నా కాళ్ళలో బెదురుతున్నవురా కొడుక నేను ఎవరు చూసుకొని బ్రతికాలేరా కొడుకు ఎవరు చూసుకొని పుట్టిన ఉంటాడు కొడుక నేను ఎవరు చూసుకొని అయినంగా బతికాడు కొడుక నాకు భర్త లేడు కడుపులో పుట్టిన కొడుకు వాయే కట్టుకున్న భర్త వాయే కొడక పరిభూషణ రక్త తీసుకొని వచ్చింది కాళికమ్మకు రక్తాభిషేకం చేస్తున్నది ఆ కొడుకు మాంసం తీసుకొని వచ్చి కాళికమ్మకు నైవేద్యం పెడతాన్నది అప్పుడు 7 వెళ్ళబోయే కట్కిలవ్వా ఆ అడ్డం బట్ట సిరుసులు తీసుకత్తున్నారు అంతవరం దూరాన ఉన్న మొండాన్ని తీసుకొని వచ్చి వరిగడ్డి లోపల పిల్లగాన్ని వేసేవరకల్లా తల్లి గుడ్డలు చెరువైతన్నాయి నా కొడక ఎంతటోడికి ఎంతటిగా నచ్చరా కొడక మనమేమి లంగతనం వేయలేదు ఏమి దొంగతనం వేయలేదు కొడుకో భగవంతుడు తోడు నవ్వేటోళ్ళని ఏడిపిస్తాడు వేసేటోళ్ళని నవ్విస్తాడు భగవంతుడు కొడక కొడక నాకు ఏమి కదచ్చరా కొడక ఊరి మీద కుక్క బతుకున్నా బతుకు ఒక్కటాయన కొడక నాన్న వాళ్ళు నా నాతి బలగం లేదు నాకు మా నాన్న వాళ్ళు నాతి బలగం లేదు చూడాల చుట్టాలు లేరు నాకు పాడాల బంధువులు లేరు కొడక పరిభూషణ ఎవల చూసుకోని భూమి మీద ఉందిరా కొడక ఎవల చూసుకోని నేను పొద్దు కూర్చుకోవాలి నా కొడక పరిభూషణ అని కొడుకు మీద వాడి కన్న తల్లి సత్యవాది కొడగరారా కళ్ళ కొడక కొడగరారా కళ్ళ కొడక కళ్ళ కొడగరా కొడక
అమ్మ అని పిలువురా కొడుకు. ఒక్కసారి లేచి అమ్మ తిన్నవారి అన్నరా కొడుకాని కొడుకు మీద పడ్డగాలి కొడుకు ఒక అడిగి లేస్తలేడమ్మా. కొడక ఏడున్నో బిడ్డ అమ్మని పిలువురా. ఏడున్నో బిడ్డ అమ్మని పిలువురా. కొడక ఏడున్నో బిడ్డ అమ్మని పిలువురా. ఏడున్నో బిడ్డ అమ్మని పిలువురా. కొడక నీ అడుగుల సవ్వడి కరువైపోయేనురా. నీ అడుగుల సవ్వడి కరువైపోయేనురా. అయ్యా నీ అడుగుల సవ్వడి కరువైపోయేనురా. అయ్యా నీ అడుగుల సవ్వడి కరువైపోయేనురా. శివరాత్రి దినము నాడు ఒక్క పొద్దును బట్టి నిన్ను నేను అన్నారా నా కొడుకు. నీరా తాగడా లేదురా పరిభూషణ. కొడుక ఏడన్నో బిడ్డ అమ్మని పిలువురా. నా కొడుకను కారంగా వస్తావు. నా కొడుకను కీనంగా వస్తావు కొడుకు. చెయ్యెత్తు కొడుకు చెట్టెత్తు కొడుకు చెలిదాటి పైన కొడుక. నా కొడుకు గక్కడికెళ్ళి వస్తాడా నా కొడుకు కీనంగా వస్తాడా అని నీతో చూడు మన్నవర కొడుకు పరిభూషణ. నిలగచ్చిదాకా నీ పాట మాడు అన్నవ కొడుక. నాకు కాటవాడిదాకా తీరం దుఃఖం పెట్టిపోయినవర కొడుక పరిభూషణ రాజా. అయ్యా నీ అడుగుల సవ్వడి కరువైపోయినరా. అయ్యా నీ అడుగుల సవ్వడి కరువైపోయినరా. నీ సిన్ని సిన్ని నోటితోటి ఒకసారి అమ్మ అని పిలువురా అని భూషణ. కొడుక ఏడన్నో బిడ్డ అమ్మని పిలువురా. మూల కన్న తల్లి ఓలంట ఒల తీరుతున్నది కొడుకు మీద వాడి అరగంట సేపు తల్లి మూల తీరుతున్నదంట. అయ్యా బ్రాహ్మణయ్యా నువ్వు చెప్పినట్టుగా తండ్రి నా కొడుకును కోసిన కొడుకు రక్తం తీసుకొచ్చి కాళికమ్మకు రక్తాభిషేకం చేసిన నా కొడుకు మాంసం తీసుకొచ్చి కాళికమ్మకు నైవేద్యం పెట్టిన తండ్రి. నీకు ఇచ్చినట్టుగా రెండవ వరము ముట్టిపోయింది తండ్రి బ్రాహ్మణయ్యా. ఆడవిల్ల సత్యవాది దేవి వజ్రాల వాయినం పట్టుకోని నాక కట్టుకున్న భర్త లేడు. నేను కన్న నా కొడుకు నాకు దూరం అయిపోయిండు. నాన్న వాళ్ళు నానాది బలగం లేకబాయే మన అన్న వాళ్ళు నానాది బలగం లేకబాయే. చూడాల చుట్టాలు నాకు లేరు. పాడాన బంధువులు నాకు లేరు. నేను ఎవరి కోసం భూమి మీద ఉండాలనుకున్నది అమ్మా. బతికేవి ఫలం అనుకున్నదో అమ్మా. అని వజ్రాల వాయిదం పట్టుకొని ఒడుచుకొని సత్తనాని అంటన్నది. ఒడుచుకొని సత్తనాని అంటన్నది. అడవిల సత్యవాది సత్యవాది వజ్రాల వాయిదం చేత పట్టింది. కోట్లు వరకు చేతి నేను కడుపులో పోయి ఒడుచుకొని చచ్చిపోతాను అంటున్నది. పట్టుబడి ఉన్నాడు కావాలి కూర్చున్నాడు. సత్యవాది 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 ఏం చేస్తున్నావు? అయ్యా ఈయన చచ్చిపోతాను నా భర్త వేయండు నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నేను ఉండి ఎందుకే నేను నా ప్రాణాలు కూడా తీసుకుంటున్నాను. నిజంగానే ఈ ఆడోళ్ళకు ఉత్తగానే సత్తా అన్నమాట అట్లా కట్టు వీళ్ళ దౌడల పొగదురా. కట్టం రాని చేస్తారు, దుఃఖం రాని చేస్తారు, సుఖం రాని చేస్తారు వీళ్ళని రాయవాడా. అందుకే ఆడోళ్ళది జారుడుకుండే మొగోళ్ళది గట్టుడుకుండే. గట్టెట్లా అంటావు? అగో ఎంత పానం అసలు సోపతి వాడు గాని పానం పోయే ముచ్చటలు ఉంటాయి కొన్ని. అబ్బో చెప్పదు లాంటి చెప్పదు. ఆయన కాడ కూర్చొని ముచ్చట మీకలు ముచ్చట ముచ్చట మీకలు ముచ్చట ముచ్చట వెళ్తుందట. అగో ఈ ముచ్చటకి ఇట్లా చెప్తున్నట్టు కొంపల కొంపలు అంటకపోతే అంటది మొగోడుకుండే అక్కడ ఆగబడతాడు ఇక్కడ. అదే ఈ ఆడోళ్ళు బయట తిరిగిన భర్త ఊరి మీద తిరిగి 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 వచ్చి 4 ముచ్చట్లు తెలుసుకుంటాడు. ఇంటికి వచ్చినాక పెళ్ళంతో చెప్తాడు. నా పిల్లమే కదా ఓనతో చెప్పదు కదా పెళ్ళంతో చెప్తాడు. లక్ష్మి లక్ష్మి అలా నర్మల్ల కాడ వాడగట్టుకు ఇట్లా ఇట్లా అయిందాక నువ్వు ఓనతో చెప్పే కాడకుండా చెప్తాడు పెళ్ళానికి. కానీ ఈ లక్ష్మికి పక్కింటి దాన్ని లేపి చెప్పేదాకా నిద్ర పట్టాడు. నిద్రల అన్నవాడా నిద్రలే లేవు పల్లె కాడ హనుమల్ల కాడ వాడ కట్టుకు గిట్ల గిట్ల అయిందట గిట్ల గిట్ల అయిందట. ఎల్లక్కవై మల్లక్క మల్లక్కవై రాజక్క రాజక్కవై అరసక్క నా
నలుగురు అక్కల నోట్లలో పడ్డది వాడి సంసారం ఇచ్చులారం అవుతుంది ఈ ఆడలో సారుకుండే మొగోంది తట్టుడుకుండే మరి మొగల్లో ఎట్లా సత్తా సత్తా అంట సత్తా అంటే ఊకే ఉన్నది ఫారం నీది అయ్యా ఈయన చచ్చిపోతున్నాం మంజయ్ సచ్చిలో కళ్ళ జనమాడుతున్నారా పిచ్చిదానా నన్ను చూసి నేర్చుకో కాదా ఫానం పెళ్లి వాడుకోవాలి నలుగురు ఫానం తీస్తాను లంజ కొడుకు ఓన్ ఫానం తీసిండ్రా ఏర్పడతాయిడా అది పరీక్షల పిచ్చోడ పరీక్ష పరీక్షల పాస్ అయితేనే పాస్ రా పరీక్షల పాస్ అయితే స్వర్గంలో నీకు సీట్ దొరుకుతుంది లేకపోతే దొరకది కృషి విద్య 2 వరాలు ఇచ్చినావు నేనేం చెప్పినా 3 వరాలు అడుగుతాను 2 ముట్టి ఇంకొకటి లేదా అయ్యా ఇంకొకటి అయ్యా కోరుకు ఇంకొకటి కోరుకు ఇంకొకటి ఇక ముందుకే సత్తనాడు అంటున్నా అబ్బా నా చేతులకు వచ్చిన ఆడికి జారిపోయాడు వరకు నేను విడిచిపెట్టను నా చేతులకు వచ్చిన ఆడికి జారిపోయి ఇస్తాను నేను అబ్బో నీ అసలు ఎంతమంది నేను విద్య సత్యవాది 3 వరాలు ఎందుకు కోరుతారన్నా 2 వరాలు నాకు పుట్టినాయి ఇంకొక వరం ఉన్నది ఇస్తానంటావా అంటావా ఇస్తానంటావా లేకపోతే పోతా తండ్రి నాతో యాదు నాతో సత్యం ఆడు నాతో ఆడేటప్పుడు కలిగిపోకూడదు కాదు నేను అబద్ధం ఆడతా దాని దగ్గర నేను ఇప్పెత్తున్నా ఆయన ఒక్క మాట అను ఇప్పుడే పోతా ఇప్పుడే ఇంత వగర వెలుగుతుండే అప్పుడు సత్యవాది కళ్ళవాడు వస్తున్నది ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా మేడల మిద్దలు కావాలన్నా తండ్రి కోరుకో నాగా రాజ్యం రాసిట్ట దేశం రాసిట్ట అంటున్నాడు నీ రాజ్యంలో మనవాడు నీ రాజ్యం నేను మీద పెట్టుకపో అన్నా నీ దేశంలో మనవాడు నీ దేశం మీద పెట్టుకపో అన్నా నేనేమన్నా కట్టుకపోతానా బిడ్డ నీ రాజ్యం వద్దు నీ దేశం వద్దు నీ ఎండ వద్దు నీ బంగారం వద్దు ఏమనగాన్ని మొదటి వారంలో మొగడు వీకాడు 2వ వారంలో కొడుకును అడిగిన 3వ వారం ఇంకేమడగాలి దీని ప్రాణం పడితే పుట్టుకరిస్తుంది దీని ప్రాణం ఉండగా దీని ఎరే కష్టాలు పెట్టినోని కావాలి అని 3వ వారం ఏమడగాలి ఇస్తావా అయ్యా నా ప్రాణం కావాలి ఇస్తా విసరపల్లెలో ఇక్కడ వచ్చినావే నువ్వు అడుగులకి సందులో ముందు తిరిగినట్టు తిరిగి ఎత్తానన్నాడు బిడ్డ సత్యవాది ఎంతైనా నేను మగబాయి కాదు నేను ఉన్నా అడ్డబట్ట కట్టిన ఆడవిల్లవు నేను నువ్వున్నావు ఉప్పు కారం తిన్న చెత్త నాది ఉప్పు కారం తిన్న చిత్త మరి మాత్రం నేను ఉప్పు కారం తిన్నాక చెత్త ఊకుంటదా నేను లేని బుద్ధులు పోతుంది అందుకని కళ్ళ బిడ్డ నా బిడ్డరా అందుకని కన్న బిడ్డ నా బిడ్డరా అందుకని కళ్ళ బిడ్డ నా బిడ్డరా అందుకని కన్న బిడ్డ నా బిడ్డరా ముసలమ్మ ఎడవాసి నా బిడ్డరా ముసలమ్మ ఎడవాసి నా బిడ్డరా 3 నెలల పొద్దు గడిసే 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 నా బిడ్డరా ముసలమ్మ మీద కాదు కళ్ళ బిడ్డ ముసలమ్మ మీద కాదు కన్న బిడ్డ బుద్ధులు కొట్టినాయి కళ్ళ బిడ్డ బుద్ధులు కొట్టినాయి
ఏమో కానీ 3 నెలల పోయి ఒక్క పట్టుకుని ఉంటాడా ఎంతగానో మనగా పట్టుకొని సాపాలే ఇలా నా ప్రాణం ఉప్పుదారం తిన్న చెత్త ఉత్తైన ఊపుకుంటా చెప్పేనే ఉప్పుదారం తిన్న చెత్త ఉత్తైన ఊకోను అందుకని కళ్ళ బిడ్డ బంగారమా ఒకటో రాత్రి కనుకనేమి ఆడదాని పొందుకు రావాలి ఆడదాని మీద నాకు లేని కోరికలు ఉంటుంది అమ్మ సత్యవాది ముసలమ్మ నెడవాసి 3 నెలల పొద్దైతుంది నాకు ఓసారి దుబాయ్ పోయినాడు కూడా రావాలి వాడన్నా దుబాయ్ పోయినాడు వీడియో కాల్ చేసుకుంటే ఫోన్లన్నా మాట్లాడతాడు కానీ మాకు ఫోన్ లేదు వాడికి ఫోన్ లేదు లెటర్ దానికోసం నా కూరు మీద తిరిగే కుక్కకే ఏర్పాటు నాకే ఏర్పాటు నా బాత్రూమ్ కి ఏర్పాటు అందుకని ఉప్పు కారం తిన్న చెత్తనాలు ఉత్త ఉప్పు ఆడదాని మీద మనసు పడ్డది ఆడదాని పొందుక కావాలి అందుకని ఒక రాత్రి ఆడదాని ఇస్తే ఈ 3 వారాలు ముట్టిపోతాయి అంతే సత్యవాది ఈ యొక్క సంగమయ్య లేని కోరికలు కోరుకున్నాడు ఇప్పుడే వెళ్ళాలి ఈ సంగమయ్యకి తగ్గట్టు మనకి ఇక్కడ దగ్గర ఇలా ఈ యొక్క ధనపూరి పట్నం పడబడి పరగవంతు వరకు 7 సిద్ధల పల్లెలు 7 సిద్ధల పల్లె లోపల ఆయన వరకు పోగ వల్ల వాడ ఉన్నది ఈ పోగ వల్ల వాడలో పోయి ఇక ఒక సంగమయ్య మనకు కామరయ్య ఏరుకున్న ఆడి విల్లంగా తీసుకొస్తారా అని తల్లి బయలెల్లి పోతున్నది దేవి అలా చూసవన అబ్బో అనుకున్నా అబ్బాడేవి ఆడదనంగానే నాకు తెలుసు ఇది పక్క భోగం వల్ల వాడికి పోతుంది తీసుకుని వస్తుంది భోగం దా నీ మొగడేడి అంటే పాడిపోయిన తోటి 11వ నంబరు ఇంట్లో తోటి 21 నంబర్ అన్నమాట 4 రూపాయలు ఇస్తే భోగం వాడేనా మొగడు అంటాడు అదో 10 రూపాయలు ఇచ్చినంతసేపు వాడేనా మొగడు అంటాడు ఇలా భోగం వాళ్ళు ఉన్నారు భోగం వల్ల వాడకోయి ఒక ఆడిదాన్ని తీసుకొని వచ్చి నేను కోరిన ఆడిదాన్ని తీసుకొని వచ్చి నా దగ్గర పెడతాను అనుకుంటుంది సత్యవాటి నేనేమి కోరిననో దానికి అర్థం కాలేదు చూసిన మీకు అర్థం కాలేదు మీ బాధ్యరు మంచిగా చూస్తున్నారు కొండ గట్టుకడ కోతు చూసినట్టు ఇలా నేను ఏం కోరినా దీనికి అర్థం కాలే దీనికి అర్థం కావాలంటే ఇప్పి చెప్పాలంటే నువ్వే రమ్మనందునా అది ఇట్లా శాపన పెట్టింది అనుకో భస్మం అయిపోతా ఆగో ముళ్ళ శాపన తప్పవద్దు అడవి లోపల కొండ గొర్రె శాపన తప్పది అడుగు పడుగు పడ్డ బండలు వాళ్ళు ఇరిగిరి మాట ఇప్పటిది కాదు ఆడి వల్ల శాపన అంటే కట్టుకుంటది ఇలా నేను రమ్మాని నా నోటితో ఎట్లా అందును దానికి అదే వచ్చినట్టు చేస్తాను అని ఆనాడు లోకాల శంకరుడు బిడ్డ సత్య మాత్రం వాడిదాన్ని తీసుకుని వస్తాను నువ్వు పోతున్నావు ఒక్క మాట నువ్వు నా దగ్గరికి తీసుకొని వచ్చి ఆడవిలు ఎట్టుండాలంటే దానికి మొగడు చావాలే నా బిడ్డ మొగడు తెచ్చినాక నా బిడ్డ మొగడు కావాలి మొగడు వచ్చినాక నెలకు కడుపులో ముట్టి లోపల కడుపులో ఒకడే కొడుకు ముట్టాలి మొగడు వచ్చినాక నెలకు కొడుకు చావాలి కొడుకు తెచ్చిన ఆడిది బంధు వచ్చిన ఆడిది రండాయి ముండాయి గడువంటి ఆడిది ఎక్కడ ఉన్నో తీసుకొని వస్తే నేను ఎంజాయ్ చేస్తావో బామా గడువంటి ఆడి మొగడు ఉండాలి మొగడు చావాలి మొగడు వచ్చినాక కొడుకు ఉండాలి కొడుకు నెలకు కొడుకు చావాలి మొగడు వచ్చిన ఆడిది రండాయి ముండాయి నా దగ్గరికి వస్తే అప్పుడేమన్నా నాకు సంపృతి అటువంటి ఆడిది ఎక్కడ దొరుకుతుందా వాళ్ళు ఏమంటారు అది సంబంధం దేవి తల్లి సత్యవాది నా బిడ్డ వల్ల ఈ రోజు లోపల మనకాలే కాకుండా నువ్వు తీసుకొచ్చి ఆడవిల్లో ఎట్లా ఉండాలంటే మనకు భర్త కావాలి భర్త చచ్చిపోయినాక ఉండబోయాలి ఒక పిల్ల తల్లి కావాలి కనుక భర్త చచ్చిపోయినాక నెలకే కొడుకు చచ్చిపోయి ఉండాలి అటువంటి తీసుకురమ్మన్నాడు రమణయ్యలేడు గడవల్లి సత్యవాదికి గుండెల భూమిలో ఉన్నాయి కార్యాలు
కళ్ళు అన్నయి దేవుడా భగవంతుడి వల్ల ఈ రోజు లోపల ఒక పిల్ల తల్లి కావాలి ముందు వయ్యాలంటే ఎక్కడ తీసుకురావాలని చెప్పి ఆడపిల్ల సత్యవాత అయిన గాని రమ రామ 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 రమ రామ 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 అయ్యా రమ రామ 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 గుణగణాలు ఉన్న అడవిలో ఖచ్చితంగా ఒకళ్ళని దొరుకుతారు నేను దొరకనియ్యా నువ్వే నా దగ్గరికి వచ్చినాడు నేను ఎత్తున లోకాల శంకరుడు నేనేం చేయాలనుకున్నాడు అప్పుడు లోకాల శంకరుడు భోగం వల్ల వాడలల్లా మొగడు లేనేనికి మొగడినై పుట్టిస్తా కొడుకు లేనోనికి కొడుకునై పుట్టిస్తా అన్నాడు మెడ లోపల ఉన్న నాగన్నను పిలుస్తున్నాడు కొడుక నాగన్న అని ఆ కొడుకు నాగన్నను తీసి భోగం వల్ల వాడల్లా మొగడు లేని వారికి మొగడై పుట్టాలి కొడుకు లేని వారికి కొడుకై పుట్టాలని మెడ లోపల నాగశేషుని వేలుకుంటున్నాడు శంకరుడు చలో కంట ఉండలాల కనిగుడ్ల రాలా కోటి
పీకలు పెడుతుంటే లోపల ఉన్న నాగశేషుడు ఎడమకేలు కుడికి పోతున్నాడు, కుడికి ఎడమకు పోతున్నాడు. అయ్యో నాగలిగురా నా తండ్రిగురా అయ్యనిగురా ముద్దులు అయ్యనిగురా అయ్యనిగురా ముద్దులు అయ్యనిగురా అయ్యనిగురా నాగలిగురా అయ్యనిగురా ముద్దులు అయ్యనిగురా అయ్యనిగురా ముద్దులు అయ్యనిగురా నిండు ఉన్నవాడు పండు తెల్లగానే ఉన్నవాడు పండు తెల్లగానే నిండు ఉన్నవాడు పండు తెల్లగానే ఉన్నవాడు పండు తెల్లగానే నిండు ఉన్నవాడు పండు తెల్లగానే ముసుగు సిరపల్ల ముద్దుల మాయ మగవాడే బల్ల బక్కలగా అయ్యనిగురా నాగలిగురా అయ్యనిగురా ముద్దులు అయ్యనిగురా నాగలిగురా నాగలిగురా అయ్యనిగురా ముద్దులు అయ్యనిగురా అయ్యనిగురా నాగలిగురా అయ్యనిగురా ముద్దులు అయ్యనిగురా ఒగరారా నాగన్న నాగన్న ఒగరారా నాగన్న నాగన్న ఒగరారా నాగన్న నాగన్న ఒగరారా నాగన్న నాగన్న అయ్యలోరు లడ్డే ఓ దేవుడో రామ 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 ఒగరారా నాగన్న నాగన్న ఒగరారా నాగన్న నాగన్న దైవ నాగన్న నాగన్న దైవ నాగన్న నాగన్న దైవ నాగన్న నాగన్న దైవ నాగన్న నాగన్న అపదేవి వచ్చినాది నాగన్న అపదేవి వచ్చినాది నాగన్న అపదేవి వచ్చినాది నాగన్న అపదేవి వచ్చినాది నాగన్న నాగన్న నేను పిలిచిన తోడేకి రంగ ఎల్లి వచ్చిన పడుక నాగన్న నన్ను పిలిచిన కారణం చెప్పరా నాయన నువ్వంటన్నావు పడుక నాగన్న ఇలా నీ తల్లి పర్వతోని లేని పత్తి పంచం నేను కట్టిన ఒక నగరం లోపల సత్యవంతులు ఉన్నారా అని మీ తల్లి అన్నది లేరా అని నేనన్నా ధర్మాపురి పట్టం వేలవాడు సత్యవరం మహారాజు అతని భార్య సత్యవతి దేవి వాళ్ళకి అన్న కొడుకు పరిభూషణ మహారాజు ముగ్గురు సత్యవంతులు వాళ్ళను ఓడించేందుకు నేను భూలోక నగరం వచ్చిన దాన్ని సిక్కముల పిట్టోలు సిక్కించుకున్నా దోసకాయ కొడలో దొరికించుకున్నా నేను మొదటి వరం లోపల దాని భర్తలు పోయి మన్నా కొడుకును పోయమన్నా మొదటి వరంలో దాని భర్తను కోసింది, రెండవ వరంలో దాని కొడుకును కోసింది, మూడవ వరం ఆడదాని పొందుగా కోరిన ఆడదాని పొందులు ఎట్లా అంటే మొగడు కావాలి, మొగడు చచ్చినాక కొడుకు కావాలి. వీళ్ళిద్దరు చచ్చినాక రెండాయి ముండాయి ఉన్న ఆడతల్లి నాకు కావాలని కోరిన ఆడవిల్ల సత్యవాదేమో భోగమల్ల వాడలబ్బాయి వెళ్ళింది. ఒక్కరు కాకపోతే ఒక్కరు నేను చెప్పిన గుణగానాల కన్నా తల్లి ఉంటది. వాళ్ళని తీసుకొని వచ్చేదానికి ఆడదాని కింద నేను ఓడిపోయే కాలం వస్తుంది, తల్లి పార్వతి అమ్మ కింద నేను ఓడిపోయే కాలం వస్తుంది. అందుతాని కొడక నువ్వు భోగమల్ల వాడలల్లా ఇంటికి కొడుకో కొడుకో ఇంటికి మొగడు లేనలకు మొగడు అయి పుట్టాలి, భర్త లేనోనికి భర్త అయి పుట్టాలి, కొడుకు లేనోనికి కొడుకు అయి పుట్టాలి. భర్త లేనోనికి భర్త నువ్వే కావాలి, కొడుకు లేనోనికి కొడుకు నువ్వు కావాలి. మహిమ సొప్పున అరగంట సేపు ఒక మళ్ళీ ఇళ్ళల్లా నువ్వు మాత్రం అనేది కొడుకు లేనోనికి కొడుకు అయినట్టు ఉంటే, భర్త లేనోనికి భర్త అయినట్టు ఉంటే రానున్న కల్లాల కలిగం లోపల కొడుకానికి దివనార్తి పెడుతున్నా. రానున్న కల్లాల కలిగం పుట్టవంతం ఉన్నది, పెరిగవంతం ఉన్నది, ఊర్లు పల్లెలు పట్ట 600 ఉన్నది. ఈ పేరు మీద నాగల పంచం ముట్టలు ఉన్నది. పంచమి నాడు మహిళలందరూ కలిసి నీ పుట్టకాడి కలిసి పుట్టకు పూజించి పుట్టల పాలు పోసి నీకు మొక్కిపోతారు కొడుకు అరగంట సేపు పోగ మళ్ళీ ఇళ్ళ మొగ మొగడై పుట్టురా నా కన్న కొడుకో.